ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే అక్కడ నంది ఉందంట, నంది విగ్రహం ఉంది. మనం అక్కడికి వెళ్ళి రికార్డ్ చేద్దాం. సో మరొకసారి చూసేయండి దీన్ని, ఈ ఎంట్రన్స్ని. ఇక్కడ ఏదో రాసుంది ఇంగ్లీష్లో, సో హిందీలో కూడా రాసుంది. సో ఒకసారి అడ్లేకండి బాయ్స్, సో ఒకసారి అడ్లేకండి. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ పార్క్ ఉందండి. పార్క్ తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ, మనం చూడనవసరం లేదు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే 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 థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం అండి, రండి. ఇక్కడ నుంచి మనం పెద్ద నంది ఉందంట, ఆ నంది దగ్గరికి వెళదాం. ఫ్రెండ్స్ కాలేజ్ స్టూడెంట్స్ అంట, చాలామంది వచ్చారు. చాలామంది మన ఛానల్ గురించి అడిగారు. అయితే చాలా ఇబ్బంది పడ్డానండి. ఇబ్బంది అంటే ఏమీ లేదు, నేను వర్క్ చేసుకోకుండా వీడియోలు రికార్డ్ చేసుకోకుండా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట. సో ఇగో చాలామంది ఉన్నారు, చాలామంది అన్నమాట. వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్. ఫ్రెండ్స్ ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది. సో టెంపుల్ బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో, చూసారా? టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట ఇదంతా, ఈ వాల్ అన్నమాట ఇదంతానే. చూసారు కదా, ఇంకా మనం అక్కడి నుంచి వచ్చాం, అలా వచ్చాం. ఇది మొత్తం టెంపుల్కి అవుట్ సైడ్ అన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామండి. సో మనం నంది దగ్గరికి వెళ్దాం. నంది దగ్గరికి వెళ్ళి అది కూడా కవర్ చేద్దాం, ఓకేనా? రండి. ఫ్రెండ్స్ మరొకసారి చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ అదే టెంపుల్కి అవుట్ సైడ్ వాల్ చూపిస్తాను మీకు. ఇదిగో మనం లోపల నుంచి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందండి, అందుకే కట్టారు. కానీ మూసేశారు, ఎందుకు మూసేశారో తెలీదు. సో ఇదిగో వాల్ చూసారా, అవుట్ సైడ్ వాల్ చాలా బాగుంది అన్నమాట, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్దామండి. సో అదిగో చివర కొండ ఉంది కదా, ఆ కొండ మీద ఉంది జటాయు పక్షి కూడా ఉంది అక్కడ. సో అక్కడికే నడుచుకుని వెళ్దాం అన్నమాట మనం. ఫ్రెండ్స్ చూసారండి, అక్కడ ఎదుర కొండ ఉంది, ఒక కొండ. సో ఆ కొండ దగ్గరే ఉందండి నంది, పెద్దది, చాలా పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్దది. సో ప్రజెంట్ మనం అక్కడికే వెళ్తున్నాము. సో అక్కడ జటాయువు కూడా ఉంది పైన అయితే ఫెన్సింగ్ ఉంది. ఆ కొండ ఎక్కితే ఈ టెంపుల్ కూడా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి అక్కడికి వెళ్ళి అది కూడా చూపిస్తాను, రండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. చూసారా ఎలా ఉందో, జటాయువు ఉంది అక్కడ, జటాయువు. ఒక్కసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో అదిగో చూసారు కదా జటాయువు ఎలా ఉందో, ఆ కొండ దగ్గరే ఉందండి మహానంది, చాలా పెద్దది, ప్రపంచంలోనే అతి పెద్దది. అక్కడికి వెళదాం మనం. ఫ్రెండ్స్ అదిగోండి మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఆ ఎదురుగుంటా ఉన్న కొండ మీదే మనకి టెంపుల్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేశాను. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను ఈ మహానంది దగ్గరికి వెళ్ళడానికి. సో ఈ ఏరియా చూడండి ఎలా ఉందో. సో ఇదే ఏరియా. సో ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి మొత్తం అంతానే, ఫెన్సింగ్ కూడా ఉంది. ఈ కొండకి ఫెన్సింగ్ చేశారు, అంటే ఇది చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఇక్కడ ఫెన్సింగ్ చేశారు. ఈ ఫెన్సింగ్ దాటుకుని లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేద్దాం. ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వ్లాగ్ చేయడం. ఇది మర్చిపోలేని థ్రిల్లింగ్ అండి, నా జీవితంలో మర్చిపోలేని థ్రిల్లింగ్ అన్నమాట. సూపర్గా ఉందన్నమాట. టెంపుల్ అయితే మాత్రం ఎప్పుడో హిస్టరీలో చదువుకున్నాం, వేలాడే స్తంభం ఉంటుంది, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద నంది ఉంటుంది అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు వస్తే ఆ బిట్లో చదువుకున్నాం. కానీ ఇప్పుడు రియల్గా నేను వచ్చి షూట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదిగో చూసారా కొండ, చూసారా ఎలా ఉందో, చాలా మామూలుగా లేదు, చాలా బాగుంది. అదిగో వామో స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా లేవు. రండి ముందుకు వెళదాం, ఇంకా ముందుకు వెళ్ళి రికార్డ్ చేద్దాం. అక్కడ ఉంది ఎదర ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ కాడ నుంచి లోపలికి వెళదాం. చాలా బాగుందండి, ఇది అయితే మాత్రం దానికన్నా చాలా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉందన్నమాట. స్టోన్ స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. చదువుకోండి కనిపిస్తుంది కదా, ఆ ఎదర నుంచే ఉందండి ఎంట్రన్స్, మామూలుగా లేదు ఎంట్రన్స్. ఇక్కడ కూడా విజిటర్స్ చాలామంది వచ్చారు, ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ చాలా బాగున్నట్టుందండి. ఇక్కడ స్టోన్ చూస్తే, రాయి చూస్తే ఏకశిలా రాయి మామూలుగా లేదు. చూసారా ఒక్కసారి చూడండి, అదిగో చాలా బాగుంది,
మామూలుగా లేదు. ఇక్కడ ఏదో పేరు రాసుందండి, జటాయు క్రేవ్ హబ్ అని రాసుంది. చూసారా ఇక్కడ బోర్డు, జటాయు క్రేవ్ హబ్ అని రాసుంది. సో రండి ముందుకు వెళ్దాం, ముందుకెళ్ళి మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం మొత్తం అన్నీ. సో కార్లు చూసారా ఎన్ని వచ్చినాయో, మొత్తం విజిటర్స్ చూసారా కార్లు. చాలా బాగుంది, చాలా బాగుందంటే చాలా బాగుంది వ్లాగ్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు రికార్డ్ చేసి చూపిస్తాను, మొత్తం అంతా చూపిస్తాను అన్నమాట. ఈ పక్కన అన్నీ సో అదిగో బాయ్స్ ఇటు తిప్పమన్నారు, అందుకని తిప్పాను అన్నమాట. సూపర్ సూపర్ అంటే సూపర్. బహుశా దీనికి టికెట్ కూడా ఉండొచ్చేమో నేను అనుకుంటున్నానండి. హాయ్ హాయ్, ఇక్కడ చాలామంది బాయ్స్ ఉన్నారు, చూద్దాం ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్దాం, పైకి వెళ్దాం, పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే అండి ఎంట్రన్స్. ఇక్కడ అన్ని బోర్డులు రాసి ఉన్నాయి, రెస్టారెంట్ కూడా ఉందంట, హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎంట్రీ ఫీజు వచ్చి 10 రూపీస్ అండి ఈచ్ మెంబర్కి. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు జటాయు థీమ్ పార్క్, సూపర్గా ఉంది కదా. సో ఇదే మెయిన్ గేటు, ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. సో వెల్కమ్ టు జటాయు థీమ్ పార్క్ అని రాసుంది. అలాగే అండర్ ఏపీ టూరిజం అథారిటీ అని ఉంది. పీపుల్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బిసైడ్ జటాయు, సరౌండెడ్ విత్ బ్యూటిఫుల్ పార్క్ ఇన్సైడ్. సో అక్కడ రాసుందండి. సో అలాగే పేర్లు కూడా రాసున్నాయి. ఎలిగెంట్ వ్యూ ఫ్రమ్ టాప్, ఫుట్ ప్రింట్స్ ఇన్సైడ్, టికెట్ ఫర్ ఎంట్రన్స్, నో టికెట్ ఫర్ బిలో 5 years, ఐస్ క్రీమ్ సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్స్ ఇన్సైడ్. సో ఇవన్నీ రాసున్నాయి. సో లోపలికి వెళ్దామండి, మనం లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం. ఇక్కడ టికెట్ ఉందండి, టికెట్ కౌంటర్, టికెట్ కూడా తీసుకోవాలి, టికెట్ తీసుకుని మనం వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాను 10 రూపీస్ పెట్టి. ఇక్కడ నుంచి మనం వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. సో ప్రజెంట్ అయితే చూసారు కదా, చాలా బాగుందండి. థీమ్ పార్క్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుందన్నమాట, మామూలుగా లేదు. ఒక్కసారి మీరు కూడా చూడండి, మొత్తం చూపిస్తాను మీకు. టికెట్ తీసుకుని 10 రూపీస్ ఇప్పుడే వచ్చానన్నమాట.